కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే వారికి పదవుల్లో సీఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలుగుదేశం నేతలు అన్నారు. తుమ్మలపల్లిలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొన్న నేతలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొనకళ్ళ కుటుంబం పాత్ర మరువలేనిదన్నారు. 2024లో ఎంపీ వల్లభనేని బాలశౌరి గెలుపులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. కొనకళ్ళ సారథ్యంలో ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందాలని నేతలు ఆకాంక్షించారు. కష్టపడి పనిచేస్తే సముచిత స్థానం లభిస్తుందనే దానికి కొనకళ్ళే నిదర్శనమన్నారు. అనేక సంవత్సరాలుగా వారి కుటుంబం కొనకళ్ళ గణపతి గారి దగ్గర నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కుటుంబాన్ని. అదేవిధంగా మరి కొనకళ్ళ నారాయణరావు గారు కూడా కూటమి కింద జనసేన పార్టీకి బాలశౌరి గారికి పార్లమెంట్ టికెట్ ఇస్తే బేషరతుగా బయటకు వచ్చి ఆయన గెలుపులో భాగస్వామ్యం అయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ప్రకటించినటువంటి నామినేషన్ పదవిలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు గారిని ప్రకటించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మరి కొనకళ్ళ నారాయణ గారికి వారి స్థాయికి పదవి సరిపోయినప్పటికీ కూడా ప్రజల్లో నిత్యం తిరిగేటువంటి వాళ్ళు కనుక వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీని ఆయన చైర్మన్షిప్ లో ఇంకా బాగా అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకి కూడా బస్సులు వెళ్లేటట్టుగా, ముఖ్యంగా పేదవాడికి ఆ ప్రయాణ సౌకర్యం ఉండేటట్టుగా, అలాగే ఏదైతే మనం ఉచిత బస్సు ప్రయాణం అన్నామో మహిళా సోదరిమణులకి అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఆ కీర్తి అంతా కూడా వారికి వచ్చేటట్టుగా నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.